హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా అండ్ యూనిక్గా డిజైన్ చేసిన బీడ్స్ కలెక్షన్స్ యాజ్ వెల్ యాజ్ సమ్ సెట్స్ కలెక్షన్స్, అలా డిఫరెంట్గా కొత్తగా డిజైన్ చేసిన జ్యువెలరీ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ లాస్ట్ వీడియోలో మనం అనౌన్స్ చేసేసుకున్నాము ఇయర్ రింగ్స్లో నుంచి ఒక ఇయర్ రింగ్ని నేను గిఫ్ట్ కింద ఇస్తాను అని. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ ఎవరికి వస్తుంది అనేది ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూసేద్దాము. సో మీకు కూడా ఇలాంటి మంచి గిఫ్ట్స్ కావాలి అనుకుంటే కనుక కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ ప్లేస్ చేయండి. ఓకేనా? సరే, ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ అయితే ఐ వుడ్ లైక్ టు షో యూ ద సరోస్కీ పర్ల్స్ విత్ అ సింపుల్ రూబీ ఫ్లవర్తో వచ్చేస్తుంది. మన జనరల్గానైతే ఈ ఫ్లవర్ పెట్టేసి పర్ల్స్లో లాంగ్ మాలకి సమ్ 8 pieces ఇట్ సైడ్, 4 pieces ఇట్ సైడ్స్, అలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో మేక్ చేసాము. బట్ దిస్ ఫస్ట్ టైం ఏంటంటే నెక్ చుట్టుగా వచ్చేస్తుంది అనమాట. ఇలా సేమ్ ఇదే రూబీ ఫ్లవర్ యూజ్ చేసేసి, మీకు గుర్తుందో లేదో పర్ల్స్లో గ్రీన్స్లో చాలా సెట్స్ చేసుకున్నాం ఇందులో యూజ్ చేసి. దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మీకు ఇంతకు ముందుకు ఈ ప్యాటర్న్లో కూడా సరోస్కీస్లో గ్రీన్స్లో చూపించాము. ఇది అదే ప్యాటర్న్లో, అక్కడేమో కుందన్ స్ట్రైప్స్ వచ్చాయి సైట్ పొడవుగా, ఇక్కడేమో రూబీ ఫ్లవర్స్ వచ్చేసింది అనమాట. దిస్ ఈజ్ అ రియల్ రూబీ స్టోన్ ఇది. ఓకే, ఇదిగోండి. ఇక్కడ వచ్చేసి సరోస్కీ పర్ల్ అండ్ వెనక్కి వచ్చేసి అన్కట్ స్టోన్ వచ్చేస్తుంది ట్రయాంగిల్ షేప్లో. ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అయ్యి ఇదంతా కూడా సరోస్కీ పర్ల్ అండ్ గ్రీన్ స్మాల్ కర్బూజాస్. మనం జనరల్గా ఇవి యూజ్ చేసి చాలా చేస్తాం, మీకు గుర్తుందో లేదో, చిన్న కర్బూజాలు యూజ్ చేస్తాం చూసారా. 1250 డిజైన్లోనైతే ఒక 80-90 డిజైన్లు చేసుకున్నాం, 80-90 సెట్స్ చేసుకున్నాం కావచ్చు ఈ మాల యూజ్ చేసి. ఫ్రీక్వెంట్గా చూపిస్తూనే ఉంటానండి ఇందులో డిజైన్ చేసిన మాల. ఆన్ అండ్ యావరేజ్గా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చూస్తూనే ఉంటాం. ఓకే, ఆ కర్బూజాస్ అనమాట. ప్లస్ సరోస్కీ అండ్ గ్రీన్ ఆనెక్స్తో టచ్అప్ ఇస్తూ ఫ్లవర్స్తో డిజైన్ చేసిన మాల అనమాట. దిస్ ఈజ్ అ పెండెంట్ లేకుండా, మిడిల్ పెండెంట్ లేకుండా, ఓన్లీ పర్ల్స్ డామినేటింగ్తో రూబీ ఫ్లవర్స్తో సింపుల్గా డిజైన్ చేసిన నెక్ పీస్ అనమాట. ఓకే, దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి పర్టికులర్గా ఇదే అని ఏం లేదండి. మీరు ఏ కేటగిరీ ఆఫ్ గ్రీన్స్ కానీ పర్ల్స్ కానీ రూబీ బీడ్స్లో కానీ ఎలాంటి ఇయర్ రింగ్స్ పేరప్ చేసినా హ్యాపీగా దీంతో ఇదే సెట్ చేసేసుకోవచ్చు. అంతెందుకు, నిన్నటి ఇయర్ రింగ్స్ కలెక్షన్లో మనం చాలా చూపించాం. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ర్యాండమ్గా మీరు ఏది సెట్ చేసుకున్నా కూడా సెట్ అయిపోతుందండి. దీనికి ఇయర్ రింగ్స్ లేవు అని మీరు అంతగా ఇది అవ్వాల్సిన పని లేదు. ఐల్ షో యూ సింపుల్ కలెక్షన్. ఇదిగోండి, ఇలా పేరప్ చేసేసుకోవచ్చు. మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు దీనికి పేరప్ చేసుకోవాలనుకుంటే. ఇదిగోండి, ఇలా పేరప్ చేసేసుకోవచ్చు. దీంట్లో ఇదే రూబీ గ్రీన్ అనే పెట్టాలని ఏం లేదు. ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ ఇచ్చాను. లేదు అంటే మీరు ఇలా రూబీలో కూడా చూస్ చేసుకోవచ్చు, వైట్లో పెట్టేసుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. ఇదిగోండి, ఇట్లా రూబీలో పెట్టేసుకోవచ్చు. సో దీనికి మోర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి పర్టికులర్గా ఇయర్ రింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇలా థ్రెడ్ వచ్చేస్తుంది, మీకు చక్కగా నెక్కి ఆఫ్ చేసుకున్నట్టుగా ఉంటుంది మాల అంతా కూడా. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1090. ఇక్కడ యూజ్ చేసింది సరోస్కీ పర్ల్, కర్బూజా స్మాల్ నక్షి బాల్ అండ్ ఆనిక్స్ గ్రీన్, మంచి క్వాలిటీ ఆఫ్ ఆనిక్స్ గ్రీన్ బీడ్స్. ఓకే, మీకు మంచి బడ్జెట్లో, సింపుల్ బడ్జెట్లో ఒక బ్యూటిఫుల్ నెక్ పీస్ అని చెప్పొచ్చు. ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొక పీస్ చూపిస్తాను. ఆల్మోస్ట్ అన్నీ కూడా గోల్డ్ రెప్లికా కలెక్షన్సే. దిస్ ఈజ్ ఆల్సో సింపుల్ జ్యువెలరీ అనమాట. చూసుకోండి, క్వాలిటీ వచ్చేసి ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ 2 పీకప్స్ వచ్చేస్తాయి. మధ్యలో ఏంటంటే నాకు ఇది స్టోన్ అనేది చాలా హై క్వాలిటీ అనిపించింది. అంటే రెగ్యులర్గా మనం చూసే రూబీ స్టోన్ కంటే కూడా చాలా ఎక్కువ క్వాలిటీ అనిపించింది నేను. అందుకనే పర్టికులర్గా ఈ పీస్ని మీతో షేర్ చేస్తున్నాను. యూ కెన్ యూస్ దిస్ యాజ్ ఏ నెక్ పీస్. ఇదిగోండి, ఇలా నెక్ పీస్ లాగా పెట్టేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ చౌకర్ లాగానే పెట్టేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ టోటల్లీ అన్కట్ స్టోన్స్ అనమాట. అన్కట్ స్టోన్స్ వచ్చేసి రూబీ అండ్ పీకాక్ వచ్చేస్తుంది. ఎటువంటి గాడ్ మోటివ్ లేదు ఇందులో. క్వాలిటీ వచ్చేసి చాలా చక్కగా ఉంటుంది, నీట్గా ఉంటుంది అనమాట. మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా ఈ మిడిల్లో యూజ్ చేసిన హై క్వాలిటీ ఆఫ్ రూబీ స్టోన్తోనే ఉంటుంది. మీరు గమనించండి, చాలా మటుకి స్టోన్స్ రూబీలో రాదు, మెరూన్లో వస్తుంది. దిస్ ఈజ్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ రూబీ. వేసుకున్నా కూడా మీకు న్యాచురల్గా నీట్గా కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా అది కదా మనం చూసుకోవాల్సింది. ఇది కూడా ఎంత న్యాచురల్గా ఎంత నీట్గా ఉంది అనేది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్టాస్ వచ్చేసాయి, ఇలా బుట్టాస్ వచ్చేసాయి. ఓకే,
ఇక్కడ పీకాక్ ఉంది కదా, ఇలా పీకాక్తో అన్కట్ స్టోన్స్తో ఫ్రంట్ బ్యాక్ మొత్తం వచ్చేసింది దిస్ వన్. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1390. వెరీ న్యాచురల్, సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉందన్నమాట. ఎక్కడ కూడా గాడి ఆ లుక్ లేదు, ఫినిషింగ్ తగినట్టుగా లేదు. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉన్న సెట్ 1390 ఈజ్ అ ప్రైస్. అండ్ ఐ షో యూ దీని తర్వాత ఒక మంచి సెట్ చూపిస్తాను. అండ్ ఇవన్నీ కూడా పర్సనల్గా నాకు విపరీతంగా నచ్చాయి. దట్ ఈస్ ద రీజన్. నవరత్నంలో మీరు బోల్డ్ అని కలెక్షన్స్ చూసే ఉంటారు, ఈవెన్ నేను కూడా చూపించే ఉంటాను. దిస్ ఈజ్ సమ్వాట్ డిఫరెంట్. జనరల్గా నవరత్న అనగానే మనకి నక్షి వర్క్లో వస్తుంది, మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. ఇది గోల్డ్ పాలిషింగ్లో వచ్చేసింది అనమాట. యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ రెప్లికా. మీకు చూడండి స్టోన్ వర్క్ ఎలా వచ్చేసింది అంటే, ఇదిగోండి బ్యాకర్ పార్ట్ నుంచి చూడండి ఎలా వచ్చేసింది అంటే చాలా థిక్గా మందంగా వచ్చేసింది. నేను నిన్న మీకు ఇయర్ రింగ్స్ షేర్ చేశాను కదా, అందులో స్టోన్ ఎలా వచ్చేసింది, కాస్త మందంగా గోల్డ్ పెట్టి చేయిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది కదా. ఇది కూడా సేమ్ అలాగే ఉంది. కాస్త మందపాటి గోల్డ్ పెట్టేసి రియల్ గోల్డ్లో కనుక మనం చేయిస్తే ఎలా ఉందో అలాగే ఉంది. ఇక్కడ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. అండ్ దీస్ ఆల్ ఆర్ ద నవరత్న స్టోన్స్. నాకు అంటే రీజన్ ఏంటో అర్థం కాదు, కానీ మీరు ఏ గోల్డ్ షాప్కైనా, ఏ గోల్డ్ షోరూమ్కైనా, ఇండివిజువల్గా షాప్కైనా వెళ్ళండి. మీరు నవరత్నంలో పెండెంట్స్ అడగండి, చైన్స్ అడగండి, సెట్స్ అడగండి, హారాలు అడగండి, లాంగ్ హారాలు అడగండి, ఏవైనా అడగండి, గోల్డ్లో విపరీతమైన కాస్ట్ వేస్తారు. ఎందుకంటే ఇది పుష్యరాగం, కెంపు రాగం, నీలము, పచ్చ, ఒరిజినల్, అది ఇది అమ్మమ్మమ్మమ్మమ్మ. అది పెండెంటే కావచ్చు, సెట్టే కావచ్చు, ఎందుకు అంత భయంకరమైన కాస్ట్ వేస్తారో నాకు అర్థం కాదు. బట్ దాంతో పోలిస్తే దీన్ని మనం వేసుకోవచ్చు. ఇది నిజంగా గోల్డ్ లాగా ఉంటుందా అండి అంటే, గోల్డ్కి 99% రెప్లికా లాగా ఉంటుందండి. అంటే మీకు ఇది చూడగానే 1 గ్రామ్ లుక్లో, 1 గ్రామ్ ఫినిషింగ్లో లేదు. మీరే చూడండి లైవ్గా. ఇక్కడ నేనైతే ఫిల్టర్స్ అలాంటివి ఏం పెట్టను, లైవ్గా యాజ్ ఇట్ ఈస్గా అది ఎలా ఉందో అలాగే తీసేస్తాను. మీరు చూడండి. ఐ ఫీల్ ద బెస్ట్ వన్. అంటే జనరల్గా ఇదిగోండి, ఇది నక్షి వర్క్. నక్షి వర్క్లో వచ్చిన నవరత్న ఈజ్ డిఫరెంట్, గోల్డ్ పాలిషింగ్లో వచ్చిన నవరత్న ఈజ్ డిఫరెంట్. కొంతమంది కస్టమర్స్ అంటే రెగ్యులర్గా షాప్లోకి వస్తే చూస్తూ ఉంటాను కదా, ఎందుకు నక్షి వర్క్ను కొంతమంది ఇష్టపడరు, కొంతమంది విపరీతంగా ఇష్టపడతారు, కొంతమంది ఫుల్ గోల్డ్ పాలిషింగ్లోనే ఇష్టపడతారు. అలా గోల్డ్ పాలిషింగ్లో స్మూత్గా వచ్చిన కలెక్షన్ అనమాట. జనరల్గానైతే ఒకసారి మనకు నక్షి వర్క్, టెంపుల్ జ్యువెలరీ ఫినిషింగ్ అర్థమైంది అనుకోండి, మళ్ళీ గోల్డ్ పాలిషింగ్ జోలికి వెళ్ళము, దాన్ని కంటిన్యూ చేస్తాం. ఎందుకు అంటే వర్క్ డిస్క్రిప్షన్ అంత బాగుంటుంది, ఇదిగో డీటెయిలింగ్ అనేది అంత బాగుంటుంది అన్నమాట. సో అలా చూసినప్పుడు గోల్డ్ పాలిషింగ్లో నాకు ఇది చాలా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, నేను చూసిన చాలా వాటికి ఇయర్ రింగ్స్ తక్కువగా వస్తాయి. ఇది ఇయర్ రింగ్ వచ్చేసింది, దట్టు స్క్రూ బ్యాక్ వచ్చేసింది. సో నాకు ఇది విపరీతంగా నచ్చింది. ఇంకా అన్నిటికంటే నచ్చింది ఏంటో చెప్పనా, ఇదిగో ఇది. నాకు ఇది ఇంకా విపరీతంగా నచ్చింది సీరియస్లీ. అంటే ఇంత మంచి ప్రైస్కి, ఇంత గోల్డ్ పాలిషింగ్లో, ఇంత వర్క్, ఇంత బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మీరు నమ్మరు, ఓన్లీ పెండెంట్ ఇయర్ రింగ్స్ కాస్టే ఇంత పడుతుంది. నన్ను నమ్మండి, ఓన్లీ పెండెంట్ ఈ ఇయర్ రింగ్స్ కాస్ట్ విత్ స్క్రూ బ్యాక్ అయితేనే మీకు ఈ ప్రైస్కి ఇస్తారు. ఐ కెన్ సే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రైస్, బెస్ట్ డీల్ ప్రైస్ అనే చెప్పాలి. విత్ కంప్లీట్ సెట్ మీకు 1090లో వచ్చేసిందంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఐ షో యూ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇదే నవరత్న సెట్లో మల్టీ కలర్ స్టోన్స్ చైన్, అంటే ఆల్మోస్ట్ యూ కెన్ సీ దిస్ ఈజ్ అ నవరత్న చైన్ అని అంటారు. ఇది మన షాప్లో బై డిఫాల్ట్గా ఉండే కలెక్షన్. ఎప్పుడో ఒకప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది, కానీ ఎప్పుడూ ఇలాంటి కలెక్షన్స్ అయితే ఎప్పుడూ స్టాక్లో ఉంటాయి. సిన్స్ 4 or 5 years దీంట్లో రకరకాల డిజైన్స్లో, రకరకాల ప్యాటర్న్లో
రకరకాల కలర్స్లో బ్లాక్, వైట్, గ్రీన్ అలా సో మెనీ ఆప్షన్స్లో చేస్తూనే ఉన్నాము. బట్ ఇది వచ్చేసి లాంగ్ లెంత్లో వచ్చేసింది. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ నవరత్నం స్టోన్ చైన్ అనమాట. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది నవరత్నం స్టోన్ చైన్. లాంగ్ లెంత్లో 24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి రూప్తో స్టోన్ పెండెంట్ వచ్చేసింది. క్వాలిటీ ఎలా ఉంది అంటే పర్ఫెక్ట్గా ఉంది. దిస్ ఈజ్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద గోల్డ్ పాలిషింగ్ విత్ హై క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ అనమాట. కాస్త ట్రెడిషనల్గా ఇష్టపడతాను అనుకునే వాళ్ళు ఇలా వేసేసుకోవచ్చు. ఇప్పుడంతా కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అవుతుందండి. అంటే ఓల్డ్ డిజైన్సే మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. నేను మీకు వీడియోలో కూడా నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను. పర్టికులర్గా నాకెందుకు ఓల్డ్ డిజైన్స్ అంటే చాలా చాలా ఇష్టము. వాటి మీదనే ఎక్కువ వర్క్ చేస్తూనే ఉంటాను. అంటే మీకు కూడా ఎక్కువగా ఓల్డ్ జ్యువెలరీస్ రీడిజైనింగ్ చేస్తే ఎలా ఉంటుంది, వాటి మళ్ళీ కాస్త మోడర్న్ లుక్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి కలెక్షన్సే చాలా చూపిస్తుంటాను. ఇది అదే కేటగిరీకి కిందకి వస్తుంది. ఎప్పటికీ ఓల్డ్ కానీ కలెక్షన్స్ అంటే ఏంటో చెప్పనా, ఇదిగోండి ఒక చైన్ విత్ పెండెంట్ సూపర్. ఇది లాంగ్ లెంత్లో వస్తుంది. మంచి ఏమైనా కాస్ట్లీ శారీస్ మీదకి అలా పట్టు శారీస్ మీదకి వేయండి. సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది. ఓకే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అంటే కంప్లీట్గా చైన్ విత్ పెండెంట్ ప్రైస్ వచ్చేసి 1550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. దిస్ ఈజ్ అ లెంత్ ఆఫ్ 24 ఇంచెస్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. మీకు ఇక్కడ అల్లిక అనేది ముఖ్యంగా ఇది నేను చెప్పేది ఇది దగ్గరగా వస్తుంది అనమాట. అలా చూస్ చేసుకోవాలి. అలా చూస్ చేసుకున్నప్పుడే ఇది నీట్గా గోల్డ్ రెప్లికా అలా కనిపిస్తుంది. ఇగో ఈ అల్లిక చూడండి ఎంత దగ్గరగా వచ్చేసింది. ఈ రింగ్స్ పెద్దగా వచ్చాయి అనుకోండి అంత లుక్ ఉండదు, చూడడానికి గాడిగా ఉంటుంది వర్క్ అనేది. అదే ఈ అల్లిక అనేది దగ్గరగా వస్తే కనుక అది గోల్డ్ రెప్లికా అలా కనిపిస్తుంది. చాలామంది టూర్స్కి అది వెళ్ళినప్పుడు ఇవి తెచ్చుకుంటారు, కానీ ఇది ఆ క్వాలిటీ కాదు. దయచేసి మీరు పొరపాటు పడొద్దు. ఎందుకంటే నెక్స్ట్ షాప్లో తీసుకొచ్చి ఇస్తారు ఇలాంటి చైన్స్. మీరు ఏదైనా చెయ్యండి అంటే నేను చెప్పేస్తాను వాళ్ళకి. ఈ క్వాలిటీ అంటే వాళ్ళు తీసుకొచ్చే క్వాలిటీ అనేది దాని మీద మళ్ళీ మేకింగ్ పెట్టి చేస్తే వచ్చే కాస్ట్ వేస్ట్ అమ్మా. మీరు ఎన్ని రోజులు వేసుకుంటే అన్ని రోజులు వేసుకుని వదిలేసేయండి దాన్ని అని చెప్పేస్తాను. ఇది ఆ క్వాలిటీ కాదు, చాలా నీట్గా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ రెప్లికా అని చెప్పొచ్చు. పెండెంట్తో వేయలేను లేదు నేను ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి 1550. నాకు ఇలా పెండెంట్ వద్దు ఓన్లీ చైనే కావాలనుకుంటే కనుక మీరు అది కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓన్లీ చైన్ కూడా నేను కావాలంటే ఇచ్చేస్తాను. మీరు ఇలా ప్లెయిన్ చైన్ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఏదైనా గోల్డ్ పెండెంట్తో మేక్ చేసినా కూడా బాగానే ఉంటుంది. చిన్న పిల్లలకైతే ఇలా వేసినా కూడా బాగుంటుంది. చాలా చిన్న పిల్లలకి అంటే ఒక 4 years 3 years పిల్లలకి ఇలా మధ్యలో 2 lines వేసినా బాగుంటుంది. పెద్దవాళ్ళకైతే ఇది సరిపోదు, ఎందుకంటే 24 inches ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు కస్టమైజ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సరే, ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. దట్ ఈజ్ ఆల్సో 100% గోల్డ్ రెప్లికా సెట్. దిస్ ఈజ్ అ వెరీ పర్ఫెక్ట్ మాల. ఇంకా దీనికి చెప్పడానికి మాటలు ఏం లేవండి. చూడండి ఇది ఎలా ఉంది అనేది. ఎందుకంటే నేను ఎంత డిస్క్రైబ్ చేసినా కూడా దీని ప్రోడక్ట్ గురించి చెప్పడం తక్కువే. ఈ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ నేను ఎంత డిస్క్రైబ్ చేసినా కూడా చెప్పడం అనేది తక్కువే. అండ్ ఒకటి ఏం చెప్తున్నానంటే ఇది మరీ టూ మచ్ ఆఫ్ బిగ్ సైజ్లో లేదు. దిస్ ఈజ్ ఎ బిగ్ సైజ్. కొంతమంది మరీ పెద్దవి వేసుకోవడానికి ఇష్టపడరు కదా, ఇది ఆ సైజులో లేదు. బట్ దిస్ ఈజ్ ఎ బిగ్ సైజ్. ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా, ఈ సైడ్ మాపింగ్, ఈ క్రాఫ్టింగ్, ఈ వర్క్, ఈ పీకాక్ వర్క్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అండ్ ఇలాంటి చైన్స్ మనం చూసాం. ఇలా సింగిల్ చైన్కి పెండెంట్స్ వేసుకున్నాము. ఓన్లీ సింగిల్ చైన్స్ కూడా ఇచ్చేసాము మనం. ఓన్లీ సింగిల్ చైన్ కూడా దిస్ ఈజ్ 1100 కేటగిరీ అనుకుంటా, 11 or 1150 పడుతుందంటే. ఇక్కడ ఈ బాల్స్ వేరు, ఇందులో చాలా బాల్స్ వస్తాయి. సింపుల్గా నేను ఏం చెప్తానంటే మీరు పర్ల్స్ కేటగిరీలో ఈ బాల్స్ని బేస్ చేసుకొని ప్రైసింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసిన బాల్స్ ఉంటాయి చేస్తారా, అవి 500 నుంచి 1500 వరకు సింగిల్ లైన్ పడుతుంది అనమాట. అంటే పర్ల్ విత్ డిఫరెంట్ బాల్స్. పర్ల్ విత్ లోటస్ వచ్చినప్పుడు ఒక కాంబినేషన్, ఒక ప్రైస్. పర్ల్ విత్ లక్ష్మీ అమ్మవారి రూప్తో ఒక ప్రైస్. పర్ల్ విత్ కర్బూజాతో వచ్చినప్పుడు ఒక ప్రైస్. అలా మారుతూ ఉంటుందన్నమాట. అంటే ఏంటి అంటే ఈ నక్షి బాల్ ఉంటుంది కదా, ఈ నక్షి బాల్ కాస్ట్ని బేస్ చేసుకొని సెట్ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే మంచి లాంగ్ సెట్. మీకు ఇక్కడ హైలైట్ అంతా కూడా ఈ సైడ్ మాప్స్లోనే ఉంటుంది.
రఫ్నెస్ అనేది లేదు. దీనిని మీరు మీ అకేషన్కి, మీ పర్సనల్ అకేషన్కి కూడా గోల్డ్కి సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు. అంత నీట్గా ఉంది. చెప్తున్నాను కదా, సింపుల్గా గోల్డ్కి సబ్స్టిట్యూట్ లాగా ఇది వాడుకోవచ్చు అని చెప్తున్నాను. దాన్ని బేస్ చేసుకొని మీరు అనలైజ్ చేసుకోండి హౌ జెంటిల్ ద ప్రోడక్ట్ ఈజ్ అని. అండ్ ద హైలైట్ వచ్చేసి ఏంటంటే పర్ల్స్, బుట్టాలు ఎంత న్యాచురల్గా, ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే ఐ కెన్ సే వన్ థింగ్, ఇది ఒక్క సెట్ వేసుకొని పెళ్ళికి వెళ్ళిపోవచ్చు అంతే. అది ఎంత పెద్ద అకేషన్ అయినా వీ విల్ బీ అపియర్స్ టు బీ వెరీ వెరీ యూనిక్ అండ్ వెరీ వెరీ ట్రెండీ. అండ్ ఇంత వర్క్ వచ్చి బుట్టాలు కూడా లైట్ వెయిట్గానే ఉన్నాయి, నన్ను నమ్మండి. బుట్టాలు లైట్ వెయిట్గానే ఉన్నాయి. నేను కూడా అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లైట్ వెయిట్గా ఉంటుందని. ఇంత డీప్ కార్వింగ్ వచ్చేసింది, అమ్మవారి రూపు, ఫ్రంట్ బ్యాక్ వర్క్ వచ్చింది అంటే కొంచెం బరువుగా ఉంటుంది అనుకున్నాను, బట్ నో. అండ్ దిస్ ఈజ్, యూ కెన్ సీ ద కంప్లీట్ అవుట్లుక్, హౌ బ్యూటిఫుల్ ద సెట్ ఈస్. ఎక్సలెంట్. ఐ కెన్ రేటింగ్ ఇట్ యాజ్ ఎక్సలెంట్. నోవేర్ ఇట్ కాంప్రమైజ్ అయ్యేలాగా లేదు. అయ్యో వెయ్యాలా, ఆర్టిఫిషియల్ కనిపిస్తుందా, అలా అనిపిస్తుందా అనేలాగా లేదండి. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా అని చెప్పొచ్చు. అందుకే చెప్తున్నాను కదా, మీ గోల్డ్ని రిప్లేస్ చేసేసి ఇది వేయొచ్చు, మీ పర్సనల్ అకేషన్స్కి వేయొచ్చు, మీ ఇంట్లో మీ అకేషన్ అయినా కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు. అంత క్వాలిటేటివ్గా ఉంది, అంత నీట్గా ఉంది. ద ప్రైస్ ఆల్సో వెరీ వెరీ ఫ్రెండ్లీ. ఎందుకంటే మీకు ఈ కాంబినేషన్లో బుట్టాస్ వస్తున్నాయి. ఎంత లేదన్నా ఇంత వర్క్లో బుట్టాలు వచ్చినాయి అంటే ఒక 1200-1000 రూపీస్ ఓన్లీ బుట్టాలకి వస్తుంది. అండ్ మనకి తెలుసు ఈ చైన్ కాస్ట్ ఎంత పడుతుంది అని. 11 నుంచి 900 మధ్యలో ఓన్లీ ఈ సింగిల్ లైన్ కాస్ట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ అసెస్ వాట్ ఈస్ దిస్ ఈజ్ అ రీజనబుల్ ఆర్ నాట్. మీరు నమ్మరు. మీరు ఇదే ప్రైస్ పీస్ని ఇఫ్ యూ గో ఫర్ ఎనీ ఎగ్జిబిషన్ ఆర్ సమ్వేర్ అదర్ కలెక్షన్, దీనికి డబల్ కాదు 3 times ఉంటుంది ప్రైస్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ యూ కెన్ పర్చేస్. దీని గురించి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా దట్స్ నాట్ ఏ ఫెయిర్, బట్ ఐ కెన్ సే హార్ట్ఫుల్గా. అది మీకు ఓపెన్గా నేను ఓపెన్ అప్ అవుతున్నాను కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. అండ్ మీరు ఇచ్చే రెస్పాన్స్కి, హ్యాండ్మేడ్ జ్యువెలరీకి మీరు ఎంత రెస్పాన్స్ ఇస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని నేను మీకు కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది, కొన్ని షేర్ చేసుకోవాల్సి వస్తుంది. యాజ్ ఏ జెన్యూన్ వెండర్గా, యాజ్ ఎ జెన్యూన్, మీరు నాకు జెన్యూన్ కస్టమర్స్గా అనుకొని నేను ఇవి చెప్తున్నాను. దిస్ ఈజ్ ద ట్రూత్. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ ద ట్రూత్. ఓకే ఓకే నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తాను. ఇది ఇవన్నీ కూడా నక్షి బాల్స్. ఓకే, అండ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ పెండెంట్. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? మీరు ఇలా చెప్తాను దీని స్పెషాలిటీ ఏంటి అని. ఓకే, దీని అపియరెన్స్ ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, ఇవన్నీ కూడా నక్షి వర్క్లో బాల్స్. ఇది నక్షి వర్క్లో పెండెంట్. మనం ఈ పెండెంట్ యూజ్ చేసి చాలా కలెక్షన్స్ చేసుకున్నాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చేసింది. కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్సలెంట్గా ఉంది. రేటింగ్ కానీ, కార్వింగ్ కానీ, నీట్నెస్, ఫినిషింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. మాట్లాడడానికి ఏం లేదు. దిస్ ఈస్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ ద లుక్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు మంచి బిగ్ సైజ్లో వచ్చాయి. ఎట్ ద సేమ్ టైం వెరీ లైట్ వెయిట్గా ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే యూ కెన్ రిమూవ్ ద పెండెంట్ రైట్ నౌ. ఇదిగో ఇలా పెండెంట్ రిమూవ్ చేసేసుకొని ఈ పెండెంట్ని వేరే ఇంకా దేనికైనా వేసేసుకోవచ్చు. పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ మీరు రిమూవ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో మీరు పర్సనల్గా ఇలా సింగిల్ చైన్ వేసుకొని ఆఫీస్ పర్పస్ అలా వెళ్తాను అంటే దీనికి ఇంకొక ఇయర్ రింగ్స్ కూడా నేను ఇస్తాను, ఇలా ఇస్తాను. అండ్ దిస్ విత్ దిస్ మీరు ఎలా కావాలనుకుంటే అలా పేరప్ చేసేసుకోవచ్చు. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో దీన్ని అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ దిస్ టోటల్ సెట్ ప్రైస్ వచ్చేసి 38, ఐ థింక్ 3800. ఎస్, 3800. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్. హెవీగా గ్రాండ్గా వేసుకోవాలి పెళ్ళిళ్ళకి అంటే ఇలా పేరప్ చేసేసుకోండి. లేదు నేను ఆఫీస్కి వెళ్తాను అనుకుంటే కనుక ఈ కింద పెండెంట్ తీసేసి ఇయర్ రింగ్స్ తీసేసుకొని శుభ్రంగా ప్లెయిన్గా వేసేసుకొని చిన్న ఇయర్ రింగ్స్ ఇస్తాను, అవి తీసుకొని వెళ్ళిపోండి ఆఫీస్కి. ఓకేనా, 3800 ఈజ్ ద ప్రైస్. ఇక్కడ హైయెస్ట్ కాస్ట్ వచ్చేసి పెండెంట్కి పడుతుంది. అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా నక్షి బాల్స్ కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ కాస్ట్.
దట్ ఈస్ ద రీజన్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 3800. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, దెన్ I'll show you one beautiful collection again. అండ్ ఇవి వచ్చేసి 3 లైన్ పర్ల్ మాల విత్ మిడిల్ వచ్చేసి కంప్లీట్గా సీజెడ్స్ వస్తాయి ఇలాగా. క్యాజువల్గా సింపుల్గా వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా సరోస్కి పర్ల్స్ విత్ నక్షి బాల్స్ అండ్ గ్రీన్ సీజెడ్ బీడ్స్. ఇక్కడ అన్నీ కూడా గ్రీన్లో సీజెడ్ బీడ్స్. ఇవి వచ్చేసి ఐ కెన్ సే దీస్ ఆర్ ద 6 mm పర్ల్. సో సైజ్ అంతా కూడా 6 mmలోనే వస్తుంది కాబట్టి 3 లైన్స్ ఇచ్చాము. కొంచెం బిగ్ సైజ్ అయితే కనుక 2 లైన్స్ అయితే సరిపోయేది, బట్ 3 లైన్స్ విత్ 6 mm అంటే మీడియం కిందికి వచ్చేస్తుంది. అందరం కూడా వేసేసుకోవచ్చు, చాలా చక్కగా ఉంటుంది. క్వాలిటీ వచ్చేసి వెరీ వెరీ జెన్యూన్గా రీజనబుల్గా ఉంటుంది. ఇవన్నీ గ్రీన్లో రియల్ సీజెడ్ బీడ్స్, ఇవి సరోస్కి పర్ల్స్, ఇవి నక్షి బాల్స్. ఓకే, ఇలా లేయర్డ్గా వచ్చేస్తుంది. ఇదంతా కూడా కట్టుతీగ వర్క్. ఓకే, సో పర్ల్స్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్తో అయినా మనం పేరప్ చేయొచ్చు. ఎలాంటివంటే ఎలాంటివైనా సరే, అది నక్షి వర్కే అవ్వచ్చు, బీడ్స్ కలెక్షన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. యూ కెన్ సీ సింపుల్ వే, జస్ట్ ఇలా పేరప్ చేసుకున్నాం అనుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది. చిన్న చిన్న సెట్స్, చిన్న చిన్న అకేషన్స్ కాదు, పెద్ద అకేషన్స్ కూడా మనం అటెండ్ అవ్వచ్చు ఇంత సింపుల్ కలెక్షన్ పెట్టుకొని. అండ్ 1450 ఇస్ ద ప్రైస్. ఇదని కదండి నేను అందుకే అంత పర్టికులర్గా ఇయర్ రింగ్స్ ఎందుకు చూపించాను అంటే, అందులో యూజ్ చేసినవి ఏంటంటే యూ కెన్ సీ. ఎందుకంటే పర్ఫెక్ట్ ఏం పెడతాం మ్యాచింగ్లో చెప్పండి. ఓకే, 1450 ఇస్ ద ప్రైస్. ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఐ విల్ షో యూ. అన్నీ కూడా ది బెస్ట్ కలర్సే ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ద రూబీ కలర్, రియల్ రూబీ ఉంటుంది కదా, యూ కెన్ సీ ద రూబీ క్వాలిటీ. రియల్ రూబీలో సీజెడ్ బీడ్స్ ఇవన్నీ కూడా విత్ అ పర్ల్ అండ్ నక్షి బాల్. ఇలా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో 3 లైన్ అనమాట. అలైన్మెంట్ అనేది మీకు 3 లైన్ అలైన్మెంట్లో వచ్చేస్తుంది. బాగుంటుంది, సింపుల్గా గ్రాండ్గా ఉంటుంది మంచిగా. అంటే మరీ ఎక్కువగా పెద్ద పెద్ద వేసుకోము అనుకునే వాళ్ళు ఇలాంటివి ట్రై చేయొచ్చు, నీట్గా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా గోల్డ్ రెప్లికా సెట్స్. మీకు అపియరెన్స్ కూడా మీకు లుక్ వైజ్గా కూడా అలాగే వస్తుంది, చూడడానికి అలాగే ఉంటుంది, వేసుకున్న అలాగే ఉంటుంది. సో పర్ల్స్లో ఉన్న ఎలాంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా సెట్ అయిపోతుంది. 1450 is the price. This is in ruby. And again one more, that is in baby pink. This is in baby pink. Okay, లైట్ ట్రాన్స్పరెంట్ పింక్లో వచ్చేస్తుంది మీకు. ఇవి కూడా సీజెడ్ బీడ్స్. కొన్ని కలర్ ఆఫ్ ఫ్లోరల్ కలర్ శారీస్ మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడంతా కూడా బేబీ పింక్, పిస్తా కలర్, ఇవే శారీస్ ఎక్కువ వస్తున్నాయి. సో వీటికి పర్ఫెక్ట్గా పేరప్ చేయొచ్చు బీడ్స్లో. ఇక్కడ మీరు కలర్ ఐడెంటిఫై చేయండి. దిస్ ఈజ్ అ బేబీ పింక్. ఇక్కడ వచ్చేసి బేబీ పింక్ వచ్చేస్తుంది. కొన్ని కొన్ని శారీస్కి ఆప్ట్ అయ్యేలాగా ఉంటుంది విత్ పర్ల్, నక్షి బాల్ అండ్ బేబీ పింక్. సూపర్. ఇక్కడ చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది బేబీ పింక్ అని కంప్లీట్గా కట్టుతీగలు వచ్చేసాయి. వర్క్ అంతా కూడా వెరీ వెరీ న్యాచురల్, వెరీ వెరీ ఎలిగెంట్ కలెక్షన్. వర్క్లో మీకు ఏమనాలి, ఆర్డ్గా కనిపించదు, నీట్గా స్మూత్గా ఉంటుందన్నమాట అల్లిక అనేది అంతా కూడా. ఓకే, అండ్ ఫైనల్గా ఇంకొకటి చూపిస్తాను. ఇది మీకు వెరీ ఆల్మోస్ట్ 1 month బ్యాక్ అలా చూపించాను అనమాట. సో మళ్ళీ ఇట్ గాట్ రీస్టాక్. ఇక్కడ కలర్ ఏంటంటే దిస్ ఈజ్ ఎ లైట్ లెమన్ ఎల్లో, లైట్ వెరీ స్లైట్ లెమన్ ఎల్లో. సో ఇది మీరు వేసుకుంటే ఎలా కనిపిస్తుంది తెలుసా, లెమన్ ఎల్లో డామినేటింగ్గా ఉండదు, కానీ ఏమనాలి మంచిగా షైన్ అవుతుంటుంది అనమాట. మినుకు మినుకు అని షైన్ అవుతుంటుంది. దూరం నుంచి చూస్తే ఈ సీజెడ్స్ ఓన్లీ కనిపిస్తాయి. ఇక్కడ యూజ్ చేసాను చూసారా, సీజెడ్స్ లైట్ 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 అంటే లైట్ లెమన్ ఎల్లో అనమాట. ఇది ఈ సీజెడ్స్తో మనం వేసుకుంటే అర్థం కాదు అసలు ఎందుకు ఇంత షైన్ అవుతుంది అని. అసలు ఈ బ్యూటీయే వేరే ఉంటుంది, నమ్మరు.
ఈ బ్యూటీ లుక్కే వేరే ఉంటుంది. సో సీజర్స్లో ఏమైనా బిగ్ సైజ్ టాప్స్ అలా పెట్టండి, లేదంటే ఏమైనా ఇయర్ రింగ్స్ అలా పెట్టేసేయండి, చక్కగా పేరప్ అవుతుంది. లేదు అంటే పర్ల్లో ఉన్న ఇలాంటి ఇయర్ రింగ్స్తోనే మనం పేరప్ చేసేసుకోవచ్చు. దట్స్ నాట్ అ బిగ్ థింగ్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1500. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. అండ్ ఫైనల్లీ దిస్ ఈస్ ఆనెక్స్లో ఇంకో కలర్ కాంబినేషన్లోనైతే మేక్ చేసాము. ఈ కలర్ కాంబినేషన్ నేను చూపించాను లేదా నాకు గుర్తులేదు. దిస్ ఈజ్ ఆల్సో ప్లెయిన్ లైన్స్. దిస్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ కలర్ అనమాట. మీకు జనరల్గా రూబీ గ్రీన్ వస్తుంది కదా, ఇది వచ్చేసి ఫ్లోరల్ పింక్, ఫ్లోరల్ గ్రీన్లో వచ్చేసింది అనమాట. అంటే ఇది ఏ పింక్, రోజ్ పింక్. మీకు ఇక్కడ కరెక్ట్గా కలర్ డిస్ప్లే అవుతుందండి. నేను ఇంకా చెప్పాల్సిన పని ఏం లేదు. కొంచెం ఇల్యూజన్ ఏదైనా ఉందేమో అనుకున్నాను, బట్ ఆల్మోస్ట్ 90% అయితే కలర్ కనిపిస్తుందమ్మా ఇక్కడ. ఇదిగో లైట్ గ్రీన్, ఏమనాలి, ఇది లైట్ రోజ్ పింక్, రూబీ పింక్ కాదు, రోజ్ పింక్ ఉంటుంది చూసారా, బేబీ పింక్లో డార్క్ షేడ్. రోజ్ పింక్ అనే అంటాం దీన్ని నాకు తెలిసి. రూబీ పింక్ అంటే మళ్ళీ వేరే పింక్ వస్తుంది, రోజ్ పింక్ అంటే ఈ పింకే వచ్చేస్తుంది. ఆ షేడ్స్లో ఉన్న బీడ్స్ కొన్ని కలర్ కాంబినేషన్ ఆఫ్ శారీస్కి ఎక్సలెంట్గా ఉంటుంది. ఐ కెన్ సే దిస్ ఈజ్ సంథింగ్ రేర్ కాంబినేషన్ అనే చెప్పొచ్చు, రెగ్యులర్ కాంబినేషన్ కంటే కూడా. అండ్ మధ్య మధ్యలో పర్ల్స్తో టచ్అప్ వచ్చేసింది కాబట్టి లుక్ అనేది చాలా న్యాచురల్గా నీట్గా ఉంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1350. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ అగైన్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో యాజ్ యూజువల్ విల్ గో విత్ బ్యూటిఫుల్ కామెంట్ పిక్కర్. చూద్దాం ఎవరికి వస్తుంది అనేది. ప్రేమలత, like 5 awesome collections with the reasonable prices. సో మీకు నేను ఆ రోజు ఏం చెప్పాను అంటే ఏదైనా ఇయర్ రింగ్ ఇచ్చేస్తానని చెప్పాను కదా. విల్ గో విత్ దిస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్. దిస్ ఈజ్ అ బేబీ పింక్, లైట్ బేబీ పింక్ కలర్లో ఇయర్ రింగ్. విల్ సెండ్ యూ దిస్ గిఫ్ట్. యూ జస్ట్ పింగ్ మీ టుడే ఇట్సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్.